రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ సూపర్ ఎమ్మీగా ఉంది. తింటుంటే ఎంత బాగుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత ఎమ్మీగా ఉంది కర్రీ అయితే. రోటీల్లోకి సూపర్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే 2 టమాటాలు, 2 ఉల్లిపాయ, 5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ఇవి తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. టమాటా పెద్దగానే కట్ చేయాలి, ఉల్లిపాయ కూడా పెద్ద సైజులో, అల్లం చిన్ని ముక్కలు అనమాట. చిన్నులపై అంతే ఉంచేసేయండి. ఇవన్నీ ఒక బాండీలో వేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాండీలో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలాలు, ఇలాచి, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని మనము బాండిలో వేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఇవి వేస్తేనే మన పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. స్టార్ మొగ్గ కూడా వేసాను. సో ఇవన్నీ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేయాలన్నమాట. పూర్తిగా ఏమీ ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు అనమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకేసారి మనం ఫ్రై చేస్తే అరోమా కూడా మంచిగా తినేటప్పుడు సూపర్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి. వేడి మీద వేస్తే ప్రెషర్కి పేస్ట్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కాసేపు కూల్ చేసేసి మనం పేస్ట్ చేయాలి. చూసారా, పేస్ట్ చేసుకున్నాము. వాటర్ కూడా ఎక్కువేం పట్టవు. టమాటాలు ఉన్నాయి కాబట్టి మంచిగా పేస్ట్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మంచి పన్నీర్ గ్రేవీ బాగుండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీకు నచ్చకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ముందే ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే మంచిగా వేగితే ఫస్టే మంచిగా వేగాలన్నమాట. తర్వాత పేస్ట్ వేయక ముందు ఫస్టే వీటిని వేయించుకోవాలి. దీంట్లో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేశాను. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మనకేమీ స్పైసీగా కూడా ఏమనిపించదు. అది స్పైసీ తక్కువే ఉంటుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి. వేటిని ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇవి మంచిగా వేగినాక ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి, అది వేసి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ మీకు నచ్చితే వేయండి, లేదంటే పన్నీర్ మసాలా పౌడర్ అన్న వేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఈ రెండిట్లో ఏది చికెన్ మసాలా పౌడర్ కానీ పన్నీర్ మసాలా పౌడర్ ఉంటుంది, పన్నీర్ సబ్జీ మసాలా పౌడర్ అని, వీటిలో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లో ఇందాక పేస్ట్ వేసాం కదా, దాంట్లోనే కొన్ని వాటర్, 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మంచిగా కుక్ చేయాలన్నమాట. థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనం ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. మంచిగా బాయిల్ అయినాక ఇప్పుడు దీంట్లోకి నేను ఇంట్లోనే పన్నీర్ కూడా చేసి పెట్టేసుకున్నానండి. ఇంట్లో చేసుకున్నదే ఇది, నేను బయట కొనింది కాదు. మనం పాలని ఎరగొట్టేసుకొని ఒక క్లాత్లో పన్నీర్ని అంతా గట్టిగా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పన్నీర్ అయిపోతుంది. సో ఇంట్లో చేసుకున్న పన్నీరే ఇది. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. పన్నీర్ వేసుకున్నాను. పన్నీర్ వేసేసుకొని దీంట్లోనే కసూరి మేతి లైట్గా వేసుకోండి. లైట్గా కసూరి మేతి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలన్నమాట. ఆయిల్ లైట్గా పైకి తేలినాక కొత్తిమీర వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మన పన్నీర్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్టీగా చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ అండ్ బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారంటే థిక్గా అయింది గ్రేవీ, చూసారా, ఇట్లా టేస్టీగా ఉంటుంది. మంచిగా రోటీల్లోకి తిన్నామంటే. సో ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ కావాలనుకుంటే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను.